Hello students, welcome to our new YouTube channel. Please like our videos, share our videos and subscribe our channel named as SYH Guru Online Education. हिंदी मेरी पहचान और शान है. Knowledge at your fingertips. Thank you so much. Hello dear students, good morning. దాదాపు మనము గత రెండు పీరియడ్లుగా 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని 2వ పాఠమైన రాజా బదల్ గయా అనే పాఠాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ రాజా బదల్ గయా అనే పాఠము ఒక కథను హిందీలో కహానీ అంటామని ఇంతకుముందు పీరియడ్లో మనము నేర్చుకున్నాం. ఇంతవరకు జరిగిన పాఠాన్ని మనం తీసుకున్నట్టయితే ఒక పిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లవాని పేరు రాజేష్. ఆ పిల్లవాడు అడవిలో వెళ్తూ ఉంటాడు. ఆ పిల్లవానికి ఒక బంగారు నాణ్యం దొరుకుతుంది. ఆ బంగారు నాణ్యాన్ని తీసుకుని వెళ్ళి సాధువుకి ఇస్తాడు. సాధువు ఏం చేస్తాడంటే, నాకు అవసరం లేదు ఈ బంగారు నాణ్యం, ఎవరికైనా పేదవాళ్ళకి పాపము కడుపు నిండా అన్నమైనా తింటారు అనేసి ఆ సాధువు చెప్పాడు. సో పేదవానికి ఇచ్చే ఉద్దేశముతో ఆ పిల్లవాడు బంగారు నాణ్యాన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ మార్గ మధ్యమంలో ఏం జరుగుతుందంటే, ఒక రాజు పెద్ద సైన్యంతో రాజేష్కు కనబడతాడు. ఓకేనా? వీటినే కనుక మనం హిందీలో తెలుసుకున్నట్టయితే, ఏక్ లड़का था, उसका नाम राजेश था, वह जंगल में जा रहा था, उसे एक सोने का सिक्का मिला. राजेश ने सोने के सिक्के को साधु को दिया. साधु ने कहा कि यह एक किसी गरीब आदमी को दे दो ताकि वह अपना पेट भर सके. तो इसी इरादे से राजेश जंगल से जा रहा था. रास्ते में उसे एक राजा की बड़ी सेना दिखाई दी. ఓకేనా? ఇంతవరకు మనకు పాఠము జరిగింది. సో ఇక నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ఈ పిల్లవాడు అడిగాడు కదా, మనకు బిఫోర్ అంటే అంతకుముందు పీరియడ్లో లాస్ట్లో ఏం జరిగిందంటే, ఈ పిల్లవాడు సైనికులతో అడుగుతాడు, అవునా ఇంత పెద్ద సైన్యం తీసుకొని మీ రాజు ఎక్కడికి పోతున్నాడన్నా అని అడిగాడు కదా. అప్పుడు సైనికుడు జవాబు చెప్తున్నాడు. ఏమని చూడండి. ఏ హమారే రాజా శూర సింహ హై जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं. उसने जवाब दिया. ఏం చెప్తున్నాడు? ఏం చెప్పాడు చూడండి. ये हमारे राजा शूर सिंह हैं जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं. उसने जवाब दिया. అప్పుడు ఆ సైనికుడు జవాబుగా ఏం చెప్పాడో చూడండి. సరే, ఫస్ట్ మనం అర్థాలను చూద్దాం. పడోసి అంటే నైబర్, అంటే ఐ మీన్ పొరుగు దేశము అని, పొరుగు అని. ఓకేనా? ఆక్రమణ్ అంటే దాడి చేయడం. ఆక్రమణ అంటే దాడి. లూటన అంటే దోచుకోవడం. లూటన అంటే అర్థం దోచుకోవడం. జవాబ్ అంటే ఆన్సర్, సమాధానం. ఆ పిల్లవానికి సైనికుడే కదా సమాధానం చెప్పాడు. ఏం సమాధానం చెప్పాడు చూడండి ఒక్కసారి. ఏమంటున్నాడు? అదో మా రాజు ఉన్నాడు చూడు. ఏ హమారే రాజా శూరసింహ హై. వీరు మా రాజుగారు, వీరే మా రాజుగారు. మా రాజుగారు పేరేందు తెలుసా? శూరసింహ. అబ్బో, ఏం పేరంటప్పా? శూరసింహ అంట. ఏం పేరు? శూరసింహ. రాజా కా నామ్ క్యా థా? శూరసింహ థా. చెబుతున్నాడు అంటే ఇతను మా రాజు ఇతనే. ఇతని పేరు శూరసింహ. जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं. ఇంత పెద్ద సైన్యంతో ఎందుకు వెళ్తున్నామో తెలుసా? మా పొరుగు దేశం ఉంది, మా దేశం పక్కనే ఇంకో దేశం ఉంది. ఆ దేశంపై దాడి చేసి ఆక్రమణ్ కర్ అంటే ఆ దేశంపై మేము
దాడి చేసి ఆ దేశాన్ని దోచుకోవడానికి ఉసే లూట్నే ఆ దేశాన్ని దోచుకోవడానికి మనం వెళ్తున్నాము అనేసి చెప్పాడు. ఎవరు? సైనికుడు. అబ్బా, ఎందుకంటే అబ్బోతాండేది ఒక దేశంపై దాడి చేసి దాడి చేయడమే కాకుండా ఆ దేశాన్ని దోచుకోవడానికి వెళ్తున్నారంట. కరెక్టేనా? ఇలా ఒకరిపై దాడి చేసి దోచుకోవడము కరెక్టేనా? తప్పు కాదా? తప్పే కదా. అంటే ఒకరిపై దాడి చేసి వారిని దోచుకోవడం తప్పే కదా. ఆ విషయం రాజుకు తెలుదా? తెలిసి ఉంటుంది. అయినా కానీ ఆ రాజుకు సరైన దిశలో అంటే కరెక్ట్గా చెప్పి అతనికి అర్థమయ్యేలా చెప్పేవారు లేకపోవడం వల్లే ఇతడు ఇలా చేస్తూ ఉండవచ్చు. అవునా లేదా? ఎంత అది సైనికుడు ఎంత గర్వంగా చెప్తున్నట్టు అండి. పరాయి దేశం పక్క దేశానికి వెళ్ళి వాళ్ళపై దాడి చేసి ఏం చేద్దామని వాళ్ళను దోచుకోవాలని పోతానమని చెప్పాడు అనమాట. చెబితే ఆ మాట విన్న తర్వాత రాజేష్ సైనికునితో ఇంకేం మాట్లాడలా. సరే అనేసి ఆ పిల్లవాడు స్ట్రైట్గా రాజు దగ్గరికి వెళ్ళాడు. యా రాజు దగ్గరికి? శూరసింహ దగ్గరికి వెళ్ళాడు. అతనిదే కదా డిసిషను. వేరే రాజ్యంపై పోరాడాలా, దాడి చేయాలా, ఆక్రమించాలా, దోచుకోవాలా అనే డిసిషన్ ఎవరిది? రాజుదే కదా, శూరసింహదే కదా. కాబట్టి మన ఆయప్ప రాజేష్ ఏం చేసినాడు? చక్కగా స్ట్రైట్గా ఏం చేశాడంటే రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్తే తర్వాత ఏం జరిగిందో చూడండి. राजेश राजा के पास गया, सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा, लीजिए महाराज, आप इसे रख लीजिए అన్నాడు. రాజేషు ఏం చేశాడు? రాజేష్ రాజా के पास गया, सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा, लीजिए महाराज, आप इसे रख लीजिए అన్నాడు. దీంట్లో మీనింగ్స్ చూద్దామా? లీజియే అంటే తీసుకోండి అని, రఖలీజియే అంటే మీ దగ్గర పెట్టుకోండి, ఉంచుకోండి అని. ఓకేనా? ఏం చెప్పాడు? తర్వాత ఏం జరిగింది? రాజేష్ రాజాకే పాస్ గయా. ఇక రాజేషు స్ట్రైట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళేసి ఇతని దగ్గర ఉంది కదా ఒక ఐటమ్, మన రాజేష్ దగ్గర ఏంది ఉండేదే? బంగారు నాణ్యం ఉంది కదా. ఆ బంగారు నాణ్యాన్ని ఏం చేశాడు? ఉనికి ఓర్ బఢాతి హుయే అంటే ఆ రాజు వైపుకు ఆ బంగారు నాణ్యాన్ని చూపిస్తూ చెబుతున్నాడు. ఏమనేసి? లీజియే మహారాజా, తీసుకోండి. ఆపిసే రఖ్ లీజియే, మీరు దీన్ని పెట్టుకోండి మీ దగ్గరే అన్నాడు. ఎవరు? రాజేషు రాజుకు బంగారు నాణ్యాన్ని ఇస్తూ ఏం చెప్తున్నాడు? మహారాజా, దా నీ దగ్గర ఇదే, దీన్ని పెట్టుకో, దీన్ని మీ దగ్గరే పెట్టుకోండి అనేసి బంగారు నాణ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు యాక్చువల్గా రాజుకి ఏమన్నా సంబంధం ఉందా? ఏం లేదు కదా. ఓ దమ్మును ఏం చేశాడు వీడు? రాజేష్ ఏం చేశాడు? తీసుకో మహారాజా, బంగారు నాణ్యాన్ని తీసుకో, మీ దగ్గర పెట్టుకోండి అని ఇచ్చాడు. రాజుకు విషయం అర్థం కాలేదు. ఎందుకు రబ్బాయిడు నాకు ఇస్తాడు? అర్థమవుతుందా? కాదు కదా. విషయం ఏం తెలియదు కదా మనకి. మొత్తానికి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. వాడు బంగారు నాణ్యం ఇస్తానే రాజు ఏం చెప్తున్నాడు చూడండి. బేటా मुझे क्यों देना चाहते हो? राजा ने आश्चर्य के साथ पूछा। महाराज, एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना, राजेश करुणा स्वर में बोला. ఆ పిల్లవాడు బంగారు నాణ్యాన్ని ఇస్తానే రాజు అడుగుతున్నాడు,
ఏమనేసి, బేటా मुझे क्यों देना चाहते हो? రాజా ఆశ్చర్య కే సాత్ పూछा. అప్పుడు దానికి సమాధానంగా పిల్లోడు ఏం చెప్పాడు, మహారాజ్ ఏక్ సాధు నే కహా థా కి जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना. రాజేష్ కరుణా స్వర్ మే బోలా. అప్పుడు చెబుతున్నాడు, ఏం చెప్పాడో తర్వాత చూద్దాం. మొదట అర్థాలను చూద్దాం. కరుణ అంటే కరుణ అని, స్వర్ అంటే స్వరం, వాయిస్ అని. అప్పుడు రాజు అడిగాడు, బేటా అంటే నాయనా, ముజే క్యూ దేనా చాహతే హో, దీన్ని నాకెందుకురా ఇస్తాన్నావు? ఇప్పుడు వాడు రాజు దగ్గర చక్కగా వెళ్ళేసి ఏం చేశాడు, బంగారు నాణ్యాన్ని ఇస్తాన్నాడు కదా, ఇచ్చినాడు కదా. అడుగుతున్నాడు రాజు, నాకెందుకు ఇస్తున్నావురా ఈ బంగారు నాణ్యాన్ని? ముజే క్యూ దేనా చాహతే హో, నాకే ఎందుకు ఇవ్వాలనుకున్నావు? राजेश ने आश्चर्य के साथ कहा. राजा ने आश्चर्य के साथ पूछा. ఆ రాజు ఆశ్చర్యంగా అడుగుతున్నాడు, ఆశ్చర్యంగా ఆ పిల్లవాంత అడుగుతున్నాడు, ఎందుకురా నువ్వు నాకు బంగారు నాణ్యాన్ని ఇస్తున్నావు స్వామి అని అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు దానికి సమాధానంగా రాజేష్ చెప్తున్నాడు, చూడండి, మహారాజ్. మహారాజ్ అంటే ఓ మహారాజా, ఏక్ సాధునే కహా థా, ఒక సాధువు నాకు చెప్పాడు, ఒక సాధువు నాకు చెప్పాడు అని స్టోరీ మొత్తం చెప్పాడు అనమాట. ఓ దొరికిండేది, ఇచ్చిండేది, వద్దనిండేది అంతా స్టోరీ అంతా చెప్తున్నాడు. ఏక్ సాధునే కహా థా కి సబ్సే గరీబ్ దిఖే, నీ కంటికి ఎవడైనా కటిక పేదవాడు కనబడితే, గరీబ్ సబ్సే గరీబ్, సబ్సే అర్థమేమి, అందరికన్నా పేదవాడు, అందరికన్నా పేదవాడు అంటే పూటకు గతి లేని పేదవాడు, కనీసము సరైన ఇల్లు లేనివాడు, కనీసము సరైన దుస్తులు కూడా లేనివాడు, అటువంటి కటిక పేదవాడు గనక నీ కంటికి కనబడితే అటువంటి వానికి నువ్వు ఈ బంగారు నాణ్యాన్ని ఇవ్వు అని నాకు ఒక సాధువు చెప్పాడప్ప రాజుగారు అని రాజేషు ఎవరికి చెప్పాడు? రాజుకు చెప్పాడు. ఏం జరిగిందో చూడండి. ఇతనేమో రాజు, రాజు అంటే రాజుకు డబ్బులు కొదవా, ఎంత లెక్క ఉంటుంది మన దగ్గర, ఎన్ని డబ్బులు ఉంటాయి, ఎన్ని వజ్ర వైఢూర్యాలు, ఎన్ని కిరీటాలు, ఎంత బంగారము, ఎన్ని వజ్రాలు, ఎంత సైన్యము, ఎంత డబ్బు ఉంటుంది రాజు దగ్గర. కానీ ఈడేమంటున్నాడు, అటువంటి రాజును పట్టుకొని, రాజేష్ గారు ఏమన్నాడు, అటువంటి రాజును పట్టుకొని నాకు సాధువు చెప్పినాడు, అందరికంటే పేదవాడు ఎవరు కనపడితే వానికి ఇవ్వమన్నాడు, కాబట్టి నేను నీకు ఇస్తా అంటే పాపం రాజు మనస్సులో ఏం రన్ అవుతా ఉంటుంది, రాజు మైండ్లో ఏం రన్ అవుతా ఉంటుంది కదా. తర్వాత దానికి రియాక్షన్గా రాజు ఏం చెప్పాడో చూడండి. అప్పుడు రాజు చెప్తున్నాడు, మై రాజా హూ రాజా, మై తుజే గరీబ్ లగుతా హూ. రాజా క్రోధ మే బోలా, महाराज यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते? అప్పుడు చాలా కోపంగా రాజు చెబుతున్నాడు, ఏమనేసి, మై రాజా హూ రాజా, మై తుజే గరీబ్ లగుతా హూ. రాజా క్రోధ్ మే బోలా. అప్పుడు రాజేషు దానికి సమాధానంగా చెబుతున్నాడు, మహారాజ్ यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते అని అడిగాడు. సరే, వీటిలో కఠినమైన పదాలకు అర్థాలను చూద్దాం. క్రోధ్ అనే పదం ఉంది. క్రోధ్ అంటే అర్థం ఏమి? కోపం. యది అనే ఒక పదం ఉంది. యది అంటే అర్థం ఏమి? ఒకవేళ. ఇంకొక పదం ఉంది, అమీర్ అని. అమీర్ అంటే అర్థం ఏమి? ధనవంతుడు. ఇంకో పదము దూసరే అని ఉంది. దూసరే అంటే రెండవ అంటే
వేరే, పరాయి దేశము, వేరే దేశము అని అర్థం వస్తుంది ఇక్కడ. ఓకేనా. దేశ్ అంటే దేశము. క్యూ అంటే ఎందుకు చెబుతున్నాడు. ఏమనేసి ఆ పిల్లవాడు బంగారు నాణ్యం ఇచ్చాడు కదా, ఇచ్చి ఏం చెప్పాడు, నాకు సాగు చెప్పాడు. ఏమనేసి ఎవరైతే పేదోళ్ళు కనబడితే వారికి ఏమన్నాడు అని చెప్పాడు కదా. చెబుతూనే మన రాజుకు ఫుల్లుగా కోపం వచ్చేసింది అనమాట. ఫుల్లుగా కోపం వచ్చేసింది. కోపం వచ్చి చెబుతున్నాడు, మై రాజా హూ, రాజా అంటున్నాడు. లే, నేను రాజుని రా. ఏమంటున్నాడు, నేను రాజుని రా, రాజుని. మై తుజే గరీబ్ లగుతా హూ, నేను రాజుని రా, నేను నీకు పేదవాడిలా కనిపిస్తున్నానా? ఎవరంటాండిది మాట, ఎవరంటాండిది మాట. రాజు చెప్తున్నాడు, లే నేను రాజుని రా స్వామి, నేను రాజుని రా, నేను రాజుని, నేను నీకు పేదవాడిలా కనబడుతున్నానా అనేసి చాలా కోపంతో రాజు చెప్పాడు. ఎవరికి? రాజేష్కి. అప్పుడు రాజేష్ చెబుతున్నాడు, ఒకవేళ మీరు ధనవంతుడు అయి ఉండింటే, చెబుతున్నాడు, అవును మహారాజా, మీరు ధనవంతుడే అనుకుందాం బా, మీరు ధనవంతుడే అనుకుందాం. అగర్ ఆప్ అమీర్ హోతే, ఒకవేళ మీరు ధనవంతుడే అయి ఉంటే, అంటే మీరు రియల్గానే ధనవంతుడు అయి ఉంటే, दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते అని అడిగాడు. అవునప్పా అనుకుందాం, మీరు ధనవంతుడే అని అనుకుందాం. అలాంటప్పుడు మీరు ధనవంతుడు అయినప్పుడు, మీ దగ్గర డబ్బులు చాలా ఉన్నప్పుడు, మళ్ళీ మీరు వేరే దేశంపై దాడి చేయడానికి ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎందుకు పోతున్నట్టు నాకు చెప్పండి అన్నాడు. అబ్బా, ఏం క్వశ్చన్ వేసాడు కదా. వీడేమన్నాడు, నేను రాజును రా, నా కాడ లెక్క లేదా, ఏందిరా నువ్వు నాకిస్తావు అన్నావు కదా, అన్నాడు కదా. అప్పుడు వీడేమన్నాడు జవాబుగా, అవును బా స్వామి రాజుగారు, మీరు నిజంగానే ధనవంతుడు అయింటే ఇంకా మీరు వేరే వాళ్ళ మీద పోయి ఎందుకు పడిండ్రు, వేరే వాళ్ళపై దాడి చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది, వేరే వాళ్ళని మీరు దాడి చేసి దోచుకునే అవసరం మీకు ఏమొచ్చింది, ఇంత పెద్ద సైన్యాన్ని మీరు ఎందుకు తీసుకొని వెళ్తున్నట్టు అని రాజేష్ ప్రశ్నించాడు. ఎవరిని? ఆ రాజైన శూరసింహని. ఆ ప్రశ్న వేస్తూనే, అబ్బా మొనగాడు ప్రశ్న కదా, బాగానే ప్రశ్నించాడు కదా, సలేరా ప్రశ్నించాలంటే ధైర్యం కూడా ఉండద్దు. అందుకే నేను మీకు చెప్పాను, అంటే ఒక వ్యక్తికి జ్ఞానం ఉండడము గొప్ప విషయం కాదు. అంటే జ్ఞానం ఉండడం గొప్ప విషయమే, అంటే జ్ఞానంతో పాటు ప్రశ్నించగలిగిన శక్తి కూడా ఆ వ్యక్తికి ఉండాలన్నమాట. మన రాజేష్లో చూడండి, జ్ఞానము ఉంది, ఏమాత్రము భయపడకుండా రాజు, యాక్చువల్గా రాజు తలుచుకుంటే అప్పటికప్పుడే కోప్పడితే కావాలంటే తలను కూడా తీసేసిస్తాడు, అవునా లేదా? అయినా కానీ రాజేష్ ఏమాత్రము రాజుతో భయపడకుండా తమ మనసులోని మాటను ఖచ్చితంగా చెప్పాడు, అవునా లేదా? ఈ విధంగా మనము మనసులోని మాటలు ఖచ్చితంగా చెప్పే తత్వాన్ని మరియు ఆ ధైర్యాన్ని కూడా మనం ఏం చేయాలంటే మనము పెంచుకోవాలి. అప్పుడే మనము మన జీవితంలో ఎప్పటికీ ఖచ్చితంగా సక్సెస్ని సాధించగలం. సరే, నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. राजेश की बात राजा की समझ में आ गई। उन्हें अपनी गलती का एहसास हुआ। राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया। उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया. అబ్బో చూడండి ఏం జరిగిందో, అర్థాలు చూద్దాం. సమझना అంటే బోధపడుట, ప్రశంస అంటే ప్రశంస, సంపత్తి అంటే సంపద, జనత అంటే ప్రజలు, సేవ అంటే సేవ, ఆరంభకర్ణ అంటే ప్రారంభించుట. చూడండి రాజేష్ ఏం చెప్పాడు, అవును ఒకవేళ మీరే ధనవంతుడయి ఉంటే
మీకు వేరే రాజ్యంపై దాడి చేసి వారిని దోచుకోవాల్సిన అవసరం ఏమి అని అడిగాడు కదా. కాబట్టి మీరు పేదవారే, కాబట్టి ఈ బంగారు నాణాన్ని తీసుకోండి అన్నట్టు చెప్పాడు కదా. అప్పుడు ఆ మాట విన్న తర్వాత రాజేష్కి బాత్ రాజాకి సమझ में आ गई. అప్పుడు రాజేష్ గారు చెప్పిన మాట రాజుకు పూర్తిగా అర్థమైందన్నమాట. ఎస్, అవును కదా, రాజేష్ చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు నేను ధనవంతుడే అయి ఉంటే ఇంకా వేరే రాజ్య ప్రజలపై మనము దాడి చేసి దోచుకోవాల్సిన అవసరం ఏముంది? అవును కదా, కరెక్ట్ కదా ఈ పిల్లోడు చెప్పింది అనేసి ఆ విషయము రాజుకి అర్థమైంది. ఉన్హే అప్ని గలతీ కా ఎహసాస్ హువా. ఆ రాజుకు తన తప్పు తెలిసి వచ్చింది. राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. సరే, ఇక రాజేష్ని అప్రిషియేట్ చేశాడు. వెరీ గుడ్ రాజేష్, నువ్వు బాగా చెప్పాప, మంచి పిల్లనివి, నీ వల్ల నాకు విషయం, నా తప్పు నాకు తెలిసింది అనేసి ఆ సైన్యాన్ని పాండ్రా ఇంకా ఎనికి పాండే అనేసి వాపస్ లౌట్నే కా ఆదేశ్ దియా. మళ్ళీ అబౌటర్ను తీసుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత నుంచి ఏం చేశాడు, ఉస్ దిన్ సే, ఆ రోజు నుండి రాజాని అప్ని సంపత్తి జనతాకి సేవా మే ఖర్చ్ కర్నా ఆరంభ కర్ దియా. కాబట్టి ఆ రోజు నుంచి రాజు ఏం చేశాడు, ఇక తమ దగ్గర ఉండే సంపదనంతా పేద ప్రజలలో పంచిపెట్టడము, ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే పేదవారిగా ఉన్నారో వారికి గుర్తించి సహాయం చేయడము ఆరంభించాడు. ఎవరు? రాజు. ఇటువంటి అంటే మీరు ఒక దేశంపై దాడి చేసి దోచుకోవాలనే ఆలోచన కలిగిన రాజు మనస్సులోనే రాజుతోనే అతను రాజేష్ ఏం చేయించాడు, ఆ రాజుతోనే సత్కార్యాలు దాన ధర్మాలు చేయిస్తున్నాడు అనమాట. అంటే ఇదంతా ఎలా సాధ్యమైంది? జస్ట్ ఒక మాట వల్ల, అంటే ఆ వ్యక్తి చేసే తప్పును తెలియజేయడం వల్ల. అవునా లేదా? కాబట్టి మనము కూడా మన కళ్ళ ముందర ఎన్నో సందర్భాల్లో చాలామందిని చాలా తప్పులు చేస్తూ ఉండగా మనం చూస్తుంటాం. అవునా లేదా? కానీ మనకి ఎందుకులే రబ్బా అనేసి మనం గమ్మనైపోతూ ఉంటాం. అవునా లేదా? అలా కాకూడదు. మన కళ్ళ ముందర ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే ఆ తప్పును వారికి తెలియజేసేలా, లేదా మనము ఆ తప్పును సరిదిద్దేలా మనం ఖచ్చితంగా ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడే మనము మన జీవితానికి ఒక సార్థకత అనేది చేకూరుతుంది. ఓకేనా విద్యార్థులారా? మనము కూడా మన జీవిత కాలంలో మన కళ్ళ ముందు ఎటువంటి తప్పు జరుగుతున్నా కానీ ఎటువంటి భయము లేకుండా నిర్భయంగా మనం వాళ్ళకి వెళ్ళి, అన్నా నువ్వు చేస్తున్నది తప్పు, ఇలా మీరు చేయకూడదు అని చెప్పగలిగే ధైర్యాన్ని, తెలివిని మనము సంపాదించుకోవాలి. ఓకేనా డియర్ స్టూడెంట్స్? దీంతో ఈ పాఠము అయిపోయింది. నాకు తెలిసి ఈ పాఠం మీకు పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉంటే, ఏదైనా విషయం మీకు అర్థమయ్యారా చెప్పడంలో నేను విఫలమై ఉంటే, సరే వాటిని గురించి మీరు మీ కామెంట్ బాక్స్లో మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో వాటిని రాసి పెడితే నేను మీకు వాటికి ఖచ్చితంగా క్లారిఫై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డియర్ స్టూడెంట్స్. కీప్ వాచింగ్ SYH Guru.